పునీత జోజప్ప గారి యొక్క పండుగ రోజున మనం అందరం బ్రతికి ఉన్నాము. దీన్ని బట్టి దేవుడికి మహిమ చెల్లిస్తూ పునీత జోజప్ప గారు అని చెప్పగానే గుర్తొచ్చేది మనకి మొట్టమొదటిగా చూడండి, పాత నిబంధనలో యోసేపు గారు ఉన్నారు. పరిశుద్ధమైన గ్రంథంలో కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో ఒక టైపాలజీ అనేది మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ మనకు నేర్పిస్తుంది. క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 156 129 పారాగ్రాఫ్లో ఏముంటుందంటే, పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఎలాంటి కనెక్షన్ లేకుండా ఇండివిజువల్ కాదవి. పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు, ప్రవక్తల గ్రంథాలు వేరు, అట్లా కాదు. అన్నిటికీ ఒకటే మూలం, క్రీస్తు. యేసయ్య ఆది కాండం నుండి అంతము వరకు, అంటే దర్శన గ్రంథం వరకు ఉన్నాడు. ఆది పుట్టక ముందు నుండి ఉన్నాడు. అందుకే దేవుడు అంటూ ఉన్నాము. మనమందరం అంతమైపోయిన తర్వాత, ఈ లోకం మొత్తం అంతరించిన తర్వాత కూడా ఈ భూమి ఆకాశము సమస్తము కూడా మొత్తం ఎట్లా అంటే భూకంపం ద్వారా కానివ్వండి, ఇంకా దేని ద్వారా కొట్టుకుపోయినా కూడా దేవుడి ఉనికి ఈ ప్రపంచంలోనే అలానే ఉంటుంది. ఎందుకంటే హీఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్. దేవుడు దీన్ని సృష్టించక ముందే, నిన్ను నన్ను సృష్టించక మునిపే, నీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు సృష్టించక మునిపే ఈ ప్రపంచంలో ఎంతోమంది విర్రవీగుతున్నారు కదా, ఎంతోమంది విజ్ఞానులు అని, వారికంటే మునిపే, అధికారుల కంటే మునిపే, రాజకీయవేత్తల కంటే మునిపే, డాక్టర్స్ కంటే, వైద్యుల కంటే మునిపే, అందరికంటే మునిపే ఆ దేవాతి దేవుడు ఉన్నాడు. అందుకే సృష్టించాడు మనందరినీ కూడా. అందరికన్నా ముందు ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాడు మన తండ్రి. అందుకే కరెక్ట్గా చెప్పాలంటే దేవుడికి ఆది లేదు, అసలు అంతము లేదు. అది మన జ్ఞానానికి మించిన ప్రశ్న. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, పాత నిబంధనలో యోసేపు అన్నదమ్ముల చేత అమ్మబడ్డాడు. మనకి క్లియర్గా ఉంటుంది. నేను మొత్తం ఇప్పుడు వాక్యం తీసి వివరించలేను కాబట్టి కొంచెం చూడండి. పాత నిబంధనలో అన్నదమ్ముల చేత అమ్ముడు పోయాడు యోసేపు గారు. అయితే ఈ యోసేపు గారి తండ్రి పేరు మనం చూసాం, యాకోబు అని. అయితే ఈ యాకోబు గారికి ఒక పేరుంది, ఇజ్రాయేలు. మనం చూసామని మనం అందరం చాలాసార్లు విన్నాం. యాకోబు ఏం చేశాడంట, తన యొక్క అన్నయ్యని కలుసుకునే ముందు ఏసావుని మోకాల మీద ఉంటున్నాడు, వంగి దండాలు పెడుతున్నాడు, క్షమించమని అడుగుతూ ఉన్నాడు. దానికంటే ముందు నైటు ఒక రోజున ఒకటి జరిగింది. ఏం జరిగిందంటే, దేవుడితో పినుగులాడాడు. ఎవరు? మన యాకోబు గారు. దేవుడితో పినుగులాడాడు యాకోబు గారు. అంటే దేవుడితో పినుగులాడాడు కాబట్టి ఎప్పటి నుంచో పగ ఏసావుకి యాకోబు అంటే. ఎందుకంటే ఏసావు యొక్క జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు. దాని తర్వాత తన నాన్న దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని కూడా దొంగిలించాడు. ఇవన్నీ చేసేసరికి ఏసావుకి కోపం వచ్చింది. ఏసావు ఆ సమయంలో తిండి మీద ఆశ ఉంది కాబట్టి జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్ముకున్నాడు. అయితే ఈ సందర్భంలో మనం కరెక్ట్గా చూస్తే యాకోబు దేవుడితో పినుగులాడాడు. ఎవరు? యాకోబు. ఏసావు క్షమించడానికి కారణము, ఏసావు ఎలా మన్నించాడమ్మా అని అడిగితే, ఏసావుకి ఏదో మారు మనసు వచ్చేసి తమ్ముడి మీద ప్రేమ పుట్టి వెళ్ళి క్షమించలేదండి. ఏసావుకి అలాంటి మనసేం లేదు. ఆయన ఆల్రెడీ అన్యులతో బ్రతుకుతున్నాడు. హిత్తీలతో, మోవాబీలతో, వాళ్ళందరితో తిరుగుతున్నాడు. వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్నాడు, భార్యని చేసుకున్నాడు. అది చూసి తల్లిదండ్రులు కూడా బాధపడ్డారు, ఈసాకు, రిబ్కా. అయితే ఈ యాకోబు ముందు రోజు చేసిన ప్రార్థన అతి శక్తివంతమైనది. ఎంత గొప్పదంటే, ఇదిగో ఏసావు యొక్క మనస్సు మారిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఎలా మార్చాడంటే, దేవుడితో పినుగులాడాడు నైట్ మొత్తము. అయ్యా, నన్ను దీవించేంత వరకు నిన్ను విడిచిపెట్టను, నన్ను దీవించేంత వరకు నిన్ను విడిచిపెట్టను. అప్పటికి యాకోబుకి చాలామంది ఏమంటారండి, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పశు సంపద ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా గొప్పగా ఉంది. ఒంటెలు కానీ ఏదైనా కానివ్వండి, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి యాకోబుకి. అయినప్పటికీ కూడా యాకోబు ఏమంటున్నాడు, అయ్యా నువ్వు నన్ను దీవించేంత వరకు నిన్ను విడిచిపెట్టను. ఎక్కడుంది దీవెన? దీవెన ఎక్కడుంది అంటే ఆయనకి మనశ్శాంతి లేదు. నేను ఈ దీవెన మొత్తము నా అన్న దగ్గర నుంచి నేను దొంగిలించాను. నా జీవితంలో నేను ఏదైతే అనుభవిస్తున్నానో అది మొత్తము మా నాన్న దగ్గర నుంచి మా అన్నకి దీవెన వెళ్లకుండా, మా నాన్న చనిపోతున్నప్పుడు నేను ఆ దీవెనను మొత్తం దొంగిలించాను. జ్యేష్ఠత్వాన్నే కాదు, దాంతోపాటు దీవెన కూడా దొంగిలించాను. నేను పాపం చేశాను.
అయితే ఈ పాపానికి విరుగుడు ఎక్కడ దొరుకుతుందంటే కేవలం దేవుడి దగ్గరే దొరుకుతుందండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, పరిశుద్ధమైన గ్రంథంలో ఒక వాక్యం ఉంది, ఎవరైనా నీ నీ మీద కోపం ఉన్నట్లు నీకు స్పృజించినచో నీవు దివ్యమైన బలిపీఠం దగ్గర ఆ యొక్క బహుమతిని విడిచిపెట్టేసి, బలిని విడిచిపెట్టేసి వెళ్ళి సఖ్యపడు అని ఉంది. ఇక్కడ ఒకటి ఆలోచిద్దాం మనం. ఇప్పుడు ఏ బి ఉంది, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి, లేదంటే ఏమనుకున్నా, నళిని, ఉమా మాధవి, ఉమా ఉంది, మాధవి ఉంది, ఈ 2 పేర్లు తీసుకుందాం. ఉమా అనే వ్యక్తికి మాధవి అనే అమ్మాయి అంటే కోపం, కానీ మాధవి అనే అమ్మాయికి ఎలాంటి కోపం ఉమా మీద లేదు. కానీ ఇప్పుడు ఈ ఉమాకి ఏంటి అంటే ప్రాబ్లము, ఈ మాధవి మీద కోపం ఎక్కువగా ఉందండి. కానీ పాపం మాధవి ప్రేమిస్తూనే ఉంది, మాధవి మనసు బాగానే ఉంది. ఇప్పుడు ఆమె దివ్యమైన బలిపీఠం దగ్గరికి వెళ్ళింది, పూజ అర్పిస్తూ ఉంది, బలిని ఇస్తూ ఉంది. కానీ ఇప్పుడు తన మనసుకు ఒకటి తెలిసింది, ఎవరి ద్వారానో తెలిసింది, ఉమకి నా మీద కోపం ఉంది. ఇప్పుడు మాధవ్ ఏం చేయాలి? ఉమ కోసం కూడా ప్రార్థించాలి, ఉమ కోసం కూడా ప్రార్థించాలి, ఉమ కోసం కూడా పాప సంకీర్తన తీయాలి. ప్రభువా నేను తీస్తున్నాను, ఆమె కూడా తీయాలి అని ప్రార్థించాలి. చూడండి, దేవుడు నిన్ను నీవు క్షమించుకున్నట్లే పొరుగువారిని క్షమించు, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే పొరుగువారిని ప్రేమించు. నిన్ను నీవుగా క్షమించుకోకపోతే బ్రతకలేవు ఈ లోకంలో. నిన్ను నీవుగా, నన్ను నేనుగా మన్నించుకోకపోతే, ప్రేమించుకోలేకపోతే బ్రతకలేం. లిటరలీ చూడండి, ఒకవేళ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అని తీసుకుందాం, నేను నల్లగా ఉన్నాను, నాకు ఫస్ట్ నుంచైనా చిన్నప్పటి నుంచైనా నేను నల్లగా ఉన్నానని బాధ ఎప్పుడు ప్రీచింగ్లోకి వచ్చేంత వరకు కూడా. కానీ ఎప్పుడైతే వాక్యం పట్టి చదవడం మొదలుపెట్టినప్పుడు దేవుడు మనల్ని తన పోలికలో, ముఖ పోలికలో, తన స్వారూప్యంలో చేసుకొనెను అన్న మాట విన్న తర్వాత ఎమ్మటే అది దేవుడు తీసేసుకున్నాడు. ఆ ఆలోచన మొత్తం రాలేదు ఇంకా బ్రెయిన్లోకి. నేను నల్లగా, నేను తెల్లగా, ఈ దేవుడికి ఇదంతా వద్దంట, మనస్సు కావాలంట, హృదయం కావాలంట అని దాని మీద ఆలోచన వెళ్ళింది. ఒకవేళ మనలో ఇప్పటికీ కూడా శారీరకమైన ఆలోచనలు, నేను అందంగా లేను, నేను బలంగా లేను, నేను పొడుగ్గా లేను, నేను పొట్టిగా ఉన్నాను, నేను బ్లాక్గా ఉన్నాను, నేను చామంచాయ్ ఉన్నాను, నేను ఎలానో ఉన్నాను, బండగా ఉన్నాను, దొడ్డుగా ఉన్నాను, లేదంటే సన్నగా ఉన్నాను ఎముకలాగా, ఇవన్నీ మనం ఆలోచిస్తున్నామంటే డామ్ షూర్ దేవుడి వాక్యం మనకి ఇంకా ఎక్కలే. దేవుడి వాక్యం ఒక్క ముక్క కూడా ఎక్కలే, అర్థం కూడా కాలే. ఆది కాండంలోనే దర్శన గ్రంథం వరకు కూడా వద్దు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డ, ఇది పక్కకు పెడదాం. నాకు నా ముఖం చూసుకుంటే అసహ్యం ఒకప్పుడు, కానీ దేవుడి యొక్క పరిశుద్ధమైన గ్రంథం చదవడం మొదలుపెట్టినప్పుడు ఆనందం వేసింది. అయ్యో, నన్ను దేవుడు ఇంత ప్రేమిస్తున్నాడా అని నన్ను నేనుగా కూడా ప్రేమించుకోవడం మొదలుపెట్టాను. దేవుడే అన్నాడు, నిన్ను నీవు ప్రేమించుకోకపోతే పొరిగింటోని ఎట్లా ప్రేమిస్తావు? నీ రూపంలోనే కదా వాళ్ళుంది, వాళ్ళని, నిన్ను, ఈ ప్రపంచాన్ని మొత్తం మనుషులేగా నేను చేసింది. నీకు నువ్వంటే ఇష్టమే లేదు, నీ భర్త అంటే కూడా నీకు ఇష్టం ఉండడికా, నీకు నువ్వంటే అసలు అసహ్యం, ఎవరిని చూసినా నీవు అసహ్యమే పడతావు. నీ బ్రతుకంటే నీకు అసలు భరోసా లేదు, పిచ్చి పిచ్చిగా ఉంది, అసలు ఇష్టమే లేదు. పక్కోళ్ళని చూసి కూడా నువ్వు ఇష్టం కూడా పడవు. ఎందుకంటే నీ బ్రతుకు, నీ ఆలోచన, నీ స్థితిగతుల మీదే నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు పిల్లల్ని ఏం కంటావు, ఎట్లా పోషిస్తావు, భర్తనేం చూసుకుంటావు, అత్తమామనేం చూసుకుంటావు, కుటుంబ సభ్యులేం చూసుకుంటావు, జాబ్ ఏం చేస్తావు, బిజినెస్ ఏం చేస్తావు, ఏది చేయవు. వంట చేసినా కూడా మాడు వాసన, వంటిల్లంతా. వంట చేసినా కూడా ప్రేమతో చేయవు. ఎట్లా చేస్తామంటే తిట్టుకుంటూ, గొనుక్కుంటూ, అది మాడిపోవాలి, కారము, ఉప్పు ఎక్కువ, అంతా బాగానే ఉంది కదా అంటే తినేటప్పుడు ముఖం మీద వేసి కొడతావు ప్లేట్ని, భర్త మీద వేసి, లేదంటే భర్తే కొట్టిపోతాడు. నువ్వు నీ నా వాగుడు చూడలేక ఈమె క్రైస్తవురాలా, ఈయన క్రైస్తవుడా, ఇది క్రీస్తు తత్వమా, రోజు చర్చికి వెళ్తా అంటుంది, రోజు దివ్య సప్రసాదం తీసుకుంటా అంటుంది, రోజు జపమాల చేస్తా అంటుంది, కానీ ఓపికే లేదు దీనికి అని నిన్ను నన్ను మన భర్త తిట్టుకొని ఉండొచ్చు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇలాంటి ప్రవర్తన ఒకవేళ మనం ఉంటే దేవుడికి బాధ. ఇది మనం మార్చుకోవాలి. ఇలా మార్చుకునేటప్పుడే యాకోబు తను తెలుసుకున్నాడు. తన అన్న విషయంలో తను చేసిన తప్పులు పాపమని చెప్పొచ్చు. 1 కాదు 2 విషయాలలో జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. రెండవది దీవెననే తీసుకున్నాడు. దీవెన అంటే ఎంత దీవెన అండి? 4 తరాలకి సంబంధించిన దీవెన అతను తీసుకుంది. అది దేవుడు దీవించిన దీవెన. ఇదిగో నా దీవెనకి ఇక ఏమంటారు, అది తిరిగేలేదన్నాడు ఈసాకు. ఏడుస్తున్నాడు ఏసావు, నాన్న నన్ను దీవించవా, నీ దగ్గర ఒక్క దీవెన కూడా మిగలలేదా నన్ను దీవించడానికి అని బాధపడుతూ ఉన్నాడు.
ఎందుకండి అంత బాధ మనుషుల దీవెనకి? దేవుడి నోరుంది వాళ్ళలో. ఈసాకుకి దేవుడిచ్చాడు వాగ్దానాన్ని. అబ్రహాము దీవించిన నేను, ఈసాకు నీవు అబ్రహాము కుమారుడు, నేను నిన్ను దీవిస్తాను, ఈ ప్రపంచ నలుమూలలో కూడా మొత్తాన్ని నీ సంతాన్ని విస్తరింపజేస్తాను అని 4 తరాల వరకు దేవాదేవుడు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు ఈ యొక్క దీవెనని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ సందర్భంలో ఇప్పుడు ఒక సమయం వచ్చింది, నెక్స్ట్ డే వెళ్తే ఎంత భయంకరమైన వ్యక్తిని, అన్నని కలవాలి యాకోబు. ఏసావుని కలవాలి. ఈ సందర్భంలో మనల్ని ఊహించుకుందాం. యాకోబు ప్లేస్లో మనం ఉన్నాము, ఏసావు ప్లేస్లో ఇంకెవరో ఉన్నారు. అసలు ధైర్యం సరిపోతుందా? ధైర్యం సరిపోదు. దొంగిలించాను, ఆస్తిపాస్తుని తీసుకున్నాను, కాగితాలు తీసుకున్నాను, ఇంటి నుండి గెంటేశాను, పిల్లా పాపలు ఉన్నప్పుడు కూడా నేను పట్టించుకోలేదు, తిన్నావా అన్నాను కూడా నేను అడగలేదు, ఇవన్నీ చేశాను కాబట్టి ఇప్పుడు నా పాపం నాకు గుర్తొస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఒక్కటే, దేవుడితో పినుగులాడతాను. మన జీవితంలో ఎన్నో సమస్యలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాకోబుకి ఏసావు సమస్య, మా అన్న ఇప్పుడు నన్ను ఎట్లా మన్నిస్తాడు, నేను ఎట్లా ఎదుర్కోవాలి అని భయపడుతూ బాధపడుతూ లోపల కుంగిపోతున్న తన మనస్సును చూసిన దేవుడు ఏం చేశాడు? ఇకపో, నేను నిన్ను దీవిస్తున్నా. నీ పేరేంటి తెలుసా? యాకోబు కాదు, ఇక మీదట ఏం పేరండి? యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేలు. ఎందుకు ఇజ్రాయేలు అని దేవాదేవుడు యాకోబుకి పేరు పెట్టారంటే 12 గోత్రాలకి కర్త. ఇదే యాకోబు గారిని ఇప్పుడు మనం పక్కకు పెడదాము. ముందుకు వచ్చి చూస్తే కొత్త నిబంధనలో యాకోబు ఎవరయ్యా అని చూస్తే యోసేపు గారి తండ్రి, ఇజ్రాయేలులకి కర్త. మామూలుగా చరిత్ర ఏమని చెప్తుందంటే యోసేపు గారి గురించి ఈయన రాజవంశీయుడు అని చెప్తూ ఉంది. అంతే మాత్రమే కాదు, దావీదు కుమారుడవగు యోసేపు అని మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాము. దేవుడు ఏదైనా ఒక టైటిల్ పెట్టాడంటే తప్పకుండా ఆ టైటిల్ పాత నిబంధన నుంచి వచ్చే ఉంటుంది. అందుకే మనం వెనక్కి వెళ్ళి చూస్తూ ఉంటాము. కాబట్టి చరిత్రకు వెళ్తే రాజవంశీయుడు యోసేపు గారు. అందుకే ఆనాడు ఆ యాకోబుకి ఏ విధంగా అయితే దేవుడు ఇజ్రాయేలు అని పేరు పెట్టాడో, కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇజ్రాయేలు అనగా ఈ యొక్క ప్రపంచానికి రక్షకుడైన యేసు ప్రభుల వారు. అంటే ఆ ఇజ్రాయేలు యాకోబు ద్వారా దేవాదేవుడు ఆ 12 గోత్రాలను దీవించాడు. కానీ ఇజ్రాయేలు అనగా కొత్త ఇజ్రాయేలు అంటే యేసు ప్రభుల వారు రక్షకుడు, ఈ ప్రపంచానికి రక్షకుడు, ఈ ప్రపంచానికి విమోచకుడు, ఈ ప్రపంచానికి సమస్తానికి పాపాన్ని విమోచించి కడిగేసి క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించి ఒక గొప్ప బిడ్డగా నిలబడిన దేవుడికి సాకుడు తండ్రి మన యోసేపు గారు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, సీదా సాధారణమైన వ్యక్తి కాదు మన యోసేపు గారు, రాజవంశీయుడు. అదేవిధంగా అంతకన్నా మించి అది పక్కకు పెడితే దేవుడు నియమించిన రాజవంశము నుండి వచ్చాడు. ఎక్కడి నుంచి? దావీదు కుమారుడగు యోసేపు. ఇదేదో టైటిల్ ఇవ్వడం కాదండి. మనకి వంశావళి చదివితే మత్తయి సువార్త 1వ అధ్యాయం అక్కడ అర్థమవుతుంది, ఆ వంశావళి నుంచే వచ్చారు. కాబట్టి పునీత జోజప్ప గారిని దేవుడు ఎన్నుకున్నాడు ప్రత్యేకముగా. చూడండి, ఒక ప్రశ్న వేసుకుందాం ఈ సమయంలో. ఒక ప్రశ్న వేసుకుందాము. నీకు భర్త, ఇప్పుడు నీవు నీ భర్తకి భార్యవి. ఇప్పుడు మీ ఇద్దరి భార్యాభర్తలకి పిల్లలు ఉన్నారు. ఇది అదేవిధంగా ఒక భార్యగా నువ్వు లేక ముందు ఒక తల్లిదండ్రులకి బిడ్డవి, కుమార్తెవి. ఆ కుటుంబం, మళ్ళీ నీ అత్తమామలు, లేదంటే ఆ అత్తమామలకి పిల్లలు, కుటుంబ సభ్యులు, మళ్ళీ అమ్మ నాన్నకు పిల్లలు, ఇంతమంది హిస్టరీ ఉంది కదా. ఇదంతా ఒక్కసారి ఆలోచించు. నా ప్రణాళిక ద్వారానే ఒక 10 కుటుంబాల కలయికతో మనం పెరుగుతున్నామా? ఇటు తరం, అటు తరం, ఇంకో తరం, లేదంటే అత్తగారిల్లు, అమ్మగారిల్లు, పెళ్ళిళ్ళు చేసుకునే ముందు ఒక 2-3 తరాలు అటు, 2-3 తరాలు ఇటు చూస్తారంట మనోళ్ళు. ఇదంతా చూస్తే ఇదంతా దేవుడి ప్రణాళిక లేకుండా అవుతుందా అంటే అవ్వదండి. చీమ చుట్టుక్కుమన్నా కూడా దేవుడి ప్రణాళిక ఉండాలి. నీకు నాకు పిల్లలు పుట్టాలన్నా కూడా దేవుడి ప్రణాళిక ఉండాలి. నువ్వు ఎవరిని చేసుకోవాలో దేవుడి ప్రణాళిక ఉండాలి, ఎవరిని చేసుకోకూడదో దేవుడి ప్రణాళిక ఉండాలి. అది ఏదైనా దేవుడి యొక్క ప్రణాళిక ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరి ఈ యొక్క జోష్న అనే ఈ యొక్క వేస్ట్ అమ్మాయికే దేవుడు లేకపోతే, విద్యాసాగర్ అనే మంచి భర్తని దేవుడిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, మేరీ అక్క అనే ఒక మంచి వ్యక్తికి
రామారావు అనే అన్నయ్యని, ఇక మీరే పెట్టుకోండి ఏదైనా సరే, రామారావు అనే అన్నయ్యని ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు? ప్రణాళిక లేనిదే ఇచ్చాడా? ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? కరెక్ట్గా ఆలోచిద్దామా? నువ్వు మార్చగలవు దేవుడి ప్రేమ ద్వారా. ఇది పాయింట్ రావాల్సింది. ప్రేమ. నేను మార్చగలను దేవుడి ప్రేమ ద్వారా. నువ్వు అంటావు, నేనంటాను, ఏమంటావు తెలుసా? నేనే ఎందుకు ఉండాలండి ఈ కుటుంబంలో, నేనే ఎందుకు ఉండాలండి వీళ్ళకి తల్లిదండ్రులుగా, నేనే ఎందుకు ఉండాలండి వీళ్ళకి కోడలుగా, నేనే ఎందుకు ఉండాలండి వీళ్ళకి అత్తమ్మగా, నేనే ఎందుకు ఉండాలండి వీళ్ళకి బిడ్డగా, నాకేం పని పట్టిందా అండి? కాదండి, దేవుడు నిర్ణయించుకున్నాడండి నిన్ను నన్ను. అయితే ఒక మాట ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు కేవలం సాధారణమైన వ్యక్తులము నువ్వు నేను పాపాత్ములమని దేవుడి ముందు రోజు ఒప్పుకుంటున్నావు. గొప్ప విషయం, మంచి విషయం, ఒప్పుకోవాల్సిందే. పాపాత్ములు మనం ఒప్పుకుంటేనే మనకి పరలోక రాజ్యం ఉంటుందండి. నేను పాపాత్ముని కాదు, నేను పునీతుని అంటే కష్టం. ఇంకా కూడా మనము పాప జీవితాన్ని జీవిస్తున్నాం. కాబట్టి దాని నుంచి బయటికి రావడానికి వాక్యాన్ని ధ్యానిస్తున్నాం మనం. కాబట్టి నీకు నాకే ఇంత ప్రణాళిక దేవుడి కలిగి ఉంటే, ఎక్కడి నుంచి? తల్లి గర్భములో పుట్టక మునుపు నుండి. మరి ప్రపంచాన్ని పోషించబోతున్నా, ప్రపంచాన్ని రక్షించబోతున్నా దేవాతి దేవుడైన తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువారిని పరలోకమందున్న తండ్రి ఇంకొక తండ్రి చేతిలో ఈ లోకంలో భూలోకంలో పెట్టాలి. కుమారుణ్ణి తీసుకుపోయి అంత ఈజీగా పెట్టాడు. నమ్మకం ఉండాలి, ఆ బిడ్డలో ప్రత్యేకత ఉండాలి, ఆ బిడ్డలో విశ్వాసం ఉండాలి, ఆ బిడ్డలో దేవుడికి నచ్చినది ఏదో ఆధ్యాత్మికమైన ఫలము లోతైనది ఏదో ఉండాలి. ఇన్ని గుణగణాలు దేవుడు చూశాడు కాబట్టే దేవుడు అమ్మ మరియ తల్లిని పరిగణలోకి తీసుకున్నాడు. సాకుడు తండ్రిగా ఉండడం మాత్రమే కాదు, ఇప్పుడు నా బిడ్డ, నా కుమార్తె, నా 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 బిడ్డ ఎవరు? మరియ తల్లి. అంటే అండి, నా బిడ్డ అంటే నాకు అమ్మ అవుతుంది, మన యెహోవా ప్రభుకి బిడ్డ అవుతుంది, కుమార్తె. పరమగీతంలో మనం చూసాం ఆల్రెడీ, ఇంతకుముందు కొన్ని అధ్యాయాలు కూడా మనం చూసినాం. కాబట్టి మరియ తల్లి యావే ప్రభుకి కుమార్తె. కన్నతలైన కథోలిక శ్రీసభ క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 400 నుంచి 500 పారాగ్రాఫ్ మొత్తం మరియ తల్లి గురించి ఉంటుందండి. మరియాలజీ అనే ఆ యొక్క డిప్లొమా స్టడీలో ఉంటుంది. అంటే ఆ మరియ తల్లికి ఒక భర్త కావాలి. ఆ భర్త ఎలాంటోడు తెలుసా? పట్టుకోవద్దు, ముట్టుకోవద్దు, శోధనలో పడేయొద్దు, అమ్మని పాపంలో మొత్తమే తీసుకురావద్దు, కానీ పరిశుద్ధత వైపు ఇంకా మరల్చాలి. రెండవది, పుట్టబోతున్న కుమారుడు, ఇదిగో దావీదు కుమారుడవగు యోసేపు, నీవు మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు, ఎందుకంటే ఆమె పవిత్రాత్మచే గర్భవతి అయింది అని చెప్తూ ఉంది దేవదూత ఎక్కడ కలలో కనిపించి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇవి కరెక్ట్గా మనం ఆలోచిస్తే అసంభవం. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించు. నీకే దేవదూత దర్శనమిచ్చింది కలలో, ఎంత మటుకు నమ్ముతావు? ఎవరినో దూరపు బంధువులు ఎవరో చేశారు, ఏమో అన్నారు, లేదంటే ఇంకేదో చేశారు, బ్లాక్ మ్యాజిక్. వచ్చి ఒక మాట అన్నాడు, అయిపోయింది. ఒకసారి గొడవైంది, రెండోసారి గొడవైంది, మూడోసారి గొడవైంది, నాలుగోసారి గొడవైంది, లేదంటే 776 సార్లు గొడవ పెట్టుకున్నాడు. దేవుడు మళ్ళీ నీకు నాకేమని చెప్తున్నా అంటే, క్షమించు, పోయేదేముంది అంటాడు. ఇప్పుడు క్షమిస్తావా నువ్వు? ఎట్టి పరిస్థితుల్లో కష్టమే, చాలా కష్టం అండి, కొంచెం కాదు. అందుకే పాత నిబంధనలో యాకోబు దేవుడితో పినుగులాడాడు. కాబట్టి అదిగో ఏసావు యొక్క మనస్సుని మార్చి వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ముద్దాడేలాగున వారి మధ్యలో ప్రేమ అనే ఫలాన్ని దేవాదేవుడు పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ ప్రేమ అనే ఫలము తరతరాలు నిలిచిపోవాలి అనేది దేవుడి యొక్క ఆశ, అభిలాష, ప్రయాస. అందుకే ఆ ప్రేమని కేవలం ఏదో ఒక మాట రూపంలో దేవుడి ప్రపంచానికి పంపించలే. దేవుడి ప్రేమ అనే రూపాన్నిచ్చింది ఆ తల్లి, మన మరియ తల్లి. ఇప్పుడు ఆ రూపాన్ని పెంచి పోషించింది ఈ లోకంలో పునీత జోజప్ప గారు. చూడండి, కొంతమంది ఉంటారు భర్తలు, లేదంటే భార్యలైనా తీసుకోండి. ఒక ఆమె రీసెంట్గా నేను చూశానండి రీల్స్లలో, ఆమె ఏం చేసింది, చిన్న పసి కందు, మరి భర్తను ఏం చేసిందో నాకైతే తెలియదండి, ఆ దేవుడికే ఇడిచిపెడుతున్నాను నేను. చిన్న పసి కందు అడ్డమవుతున్నాడని పాపనో బాబో అండి
తీసుకెళ్ళి బ్రతుకున్న చిన్న పసి గుడ్డుని తీసుకెళ్ళి సమాధి చేసింది. అంటే లిటరల్ చెప్పాలంటే మట్టి మొత్తం పోసింది గుంతదోవి. ఆడ పెట్టి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయింది, ప్రేమికుడితో లేచిపోయింది. లిటరలీ చెప్పాలంటే సారీ లాడ్, ఈ వర్డ్ వాడకూడదు. కానీ అంటే శారీరక వ్యామోహం కోసం, ఒక భర్త అనే నా అవసరత తీర్చుకోవడం కోసం గర్భము నుండి పుట్టిన పాపని బాబుని వద్దనుకొని, అంత మాత్రమే కాదు నరహత్య, పసి గుడ్డుని చంపి నువ్వు వెళ్తూ ఉన్నావు. సుఖపడతావా? ఇట్లా పడతావు. దేవుడు చూడట్లేడు. దేవుడు గుడ్డోడా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ లిటరలీ మనం హత్య అనేది చూస్తున్నాము. చిన్న పసిగుడిని చంపడం. మనం కూడా కొన్ని సందర్భాలలో ఇలా చేస్తూ ఉంటాము. అదేంటంటే మనం అనుకుంటాము మనం అంతా బాగానే ఉంది, నేను ప్రేమిస్తున్నాను నా బిడ్డలని. నేను కూడా అనుకున్నానండి ఒకప్పుడు. ఇప్పుడు మొత్తం మారిపోయింది. దేవుడు మొత్తం ఫోకస్ మొత్తం మార్చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కొన్ని బాధలు ఎదురవుతే, కొన్ని ముళ్ళ లాంటి అనుభవాలు ఎదురవుతే చాలా నేర్పిస్తాడు దేవుడు. అది నేర్చుకునేదాకా వదిలిపెట్టాడుగా. అనేకులు దీవించబడతారు దాని ద్వారా. అందుకని కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ తల్లి పసి కందుని మోసం చేసింది, లిట్టలీ చంపేసింది, దేవుడికి ద్రోహం చేసింది. తన భర్తకి మరి ఏం చేసిందో మనకు తెలియదు. ఇంకొకటి ప్రేమికుడికి కూడా మోసం చేస్తుంది. ఒక భర్తతో ఉండి, ఒక భర్తకి తన జీవితాన్ని అర్పించి, తన శరీరాన్ని అర్పించి సజీవ యాగబలిగా పరిశుద్ధంగా ఉండాలి పెళ్ళి అనే దాంపత్యంలో. ఆ బంధాన్ని తెగదించుకొని ఒక పాపని చంపేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండో వ్యక్తితో నువ్వు వెళ్ళిపోతే పరిశుద్ధత ఎక్కడ ఉంది? లేదండి. కాబట్టి ఇందులో ప్రేమ ఎక్కడైనా కనబడుతుందా? లేదు. ప్రేమ ఎక్కడా లేదు, కామమే ఉంది. ప్రేమ ఎక్కడా లేదు. ఈ లోకరీత్యా జీవిస్తున్న ప్రజలే కనబడుతున్నారు మన కళ్ళ ముందురా. కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డలారా, పెళ్ళి చేసుకోవడం కామతత్వము కాదది. ఇట్స్ అ సాక్రమెంట్. పెళ్ళి అనేది అది ఒక అద్భుతమైన దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క అనుగ్రహము, దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క అభీష్టము. ఇది కనుక్కోకుండా ఏ బిడ్డలైతే తొందరపడి పెళ్ళి చేసుకుంటారో చాలామంది అండి. చూడండి, ఈ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే వర్డ్ ఏంటి? డివర్స్, 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 డివర్స్. ఇక ముందు పెళ్ళి చేసుకునే బిడ్డలలో ప్రభువా ఈ డివర్స్ అనే మాట యేసు నామంలో కొట్టివేయబడునుగా కన తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మత్తయి 9:16-19 ప్రకారం ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రపంచం మొత్తం మారుమ్రోగుతుంది విడాకులు, విడాకులు, విడాకులని. చూడండి, కోర్టుకెళ్ళి చూస్తే కేసులు పుట్టలుగా ఉన్నాయి అక్కడ. అదే కథోలిక శ్రీ సభకు వచ్చి చూడు, పెళ్ళిళ్ళు చాలా తక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ లేవు అన్ని ఫైళ్ళు, మళ్ళీ ఇక్కడ లేవు అన్ని బ్యాండ్లు. అంటే 3 బ్యాండ్లు చదువుతారు కదా మన కనత నేను కథోలిక శ్రీ సభలో. ప్రియమైన దేవుడి బిడ్డలారా, జోజప్ప గారి గురించి మనకు అర్థం కావాలంటే అమ్మ మరియ తల్లికి పుట్టుక నుండి కూడా ఎట్టి పాపం కూడా అంటలేదని మనకు చరిత్ర చెప్తుంది. వి హ్యావ్ ఎవిడెన్సెస్ టు. పునీతులు ఎంతోమంది చెప్పారు. కానీ ఈరోజు పునీత జోజప్ప గారి యొక్క పండుగ, ఆయన గౌరవార్థమై దేవుడి మహిమార్థమై మనం ధ్యానించుకుంటున్నాం వాక్యం కాబట్టి. మరి ఒక వ్యక్తి పక్కనే ఉన్న పడుచు భార్యని పట్టుకోకుండా ముట్టుకోకుండా జీవించడం అతి కష్టమైన పని. దుష్టుడు 24 గంటలు అంతెందుకండి, నీకు నాకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు, పిల్లలున్నారు, దేవుడి కృప వల్ల. మనకే ఒక్కొక్కసారి టెంప్టేషన్స్ వస్తాయి. మనమే ఎవరి మీద, పక్కింటల మీద కాదమ్మా నేను అనేది, భర్త భార్య మీద, భార్యకి భర్త మీద. అయ్యో కొంచెం నా భర్త నాకు సమయాన్ని ఇస్తే బాగుండు, భర్త కూడా కొంచెం నా భార్య నాకు సమయాన్ని ఇస్తే బాగుండు. తప్పు చేయకమ్మా, సమయాన్ని ఇవ్వకుండా. తప్పు చేయొద్దు, అది అన్యాయం అవుతుంది. ఇవ్వాలి, సమయం ఇవ్వాలి. భర్తకి ఇచ్చే సమయం భర్తకి ఇవ్వాలి, భార్యకి ఇచ్చే సమయం భార్యకి ఇవ్వాలి. ఇవ్వకపోవడమే పాపం. ఇది పరిశుద్ధమైన వివాహ బంధము. ఇవ్వమనే దేవుడు ఏక శరీరం అని చెప్పింది. ఏక శరీరం కాకుండా భిన్న శరీరం ఎందుకుంటున్నారు? పిచ్చి పట్టిందా? ఎందుకు చేస్తున్నావు? నీ పిల్లలు కూడా ఏమైనా అనుకుంటారని భయపడుతున్నావా? వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి చెప్తున్నారు స్కూళ్ళల్లో. ఏంటి ఇంకా మీ మధ్యలో వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం తప్పు కాదండి. పిల్లల్ని కూడా పెంచుకోవాలి. అంత మాత్రం వాళ్ళు తప్పు దారి పట్టిమని చెప్పట్లేను. మినిమం కామన్ సెన్స్ ఉండాలి. భర్తకి ఇచ్చేది భర్తకి ఇవ్వాలి, పిల్లలకి పంచేది పిల్లలకి పంచి ఇవ్వాలి. ఎక్కడ ఎవరికి ఇవ్వాలో అది ఇచ్చేయాలి. అది ప్రేమ అంటే. నేను కామం గురించి మాట్లాడట్లేదు, అది పక్క పెట్టేసేయండి. అయితే ఈ లోకంలో ఒక పురుషుడు భార్య పక్కనే ఉంది, పెళ్లి చేసుకున్నాడు అంటే అప్పటికి వివాహ బంధం అరేంజ్ అయింది అంటే యూదుల ఆచార ప్రకారం అయిపోయిందనే అర్థం. ఒక 1 year దూరంగా ఉండి సంపాదించి పెట్టాలి.
ఇదిగో నేను నా భార్యని పోషించగలను అని సంపాదించి వచ్చి చూపిస్తే అప్పుడు వారు మరియతల్ని ఆయనకి ఇచ్చేసి ఒక గృహంలో ఉంచేవారంట. అలాంటి ఆచారం అప్పుడు ఉందంట. నాకు కూడా తెలియదు, ఒక ఫాదర్ చెప్తుంటే నేను విన్నాను. అయితే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ సమయంలో జోజప్ప గారు వచ్చి ఇక అయిపోయింది, నా భార్య నేను స్వీకరిస్తా అని రెడీగా ఉన్నాడు. ఈ సమయంలో గర్భము ధరించింది. ఎట్లా ఉంటుంది ఒక పురుషుడికి? ఆలోచించి ఒక్కసారి నువ్వు. అక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయం మనం చూసాము. పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, పవిత్ర శిశువుకి నీవు జన్మనిస్తావు. బాగానే ఉంది, బాగానే ఉంది. అమ్మ మరియ తల్లి ఒప్పుకుంది. ఎందుకంటే పుట్టుక నుంచి కూడా పరిశుద్ధంగా జీవిస్తుంది, దేవాలయంలోనే పెరిగింది, పరిశుద్ధతకే అమ్మ మారిపేరు. కాబట్టి అమ్మ ఓకే అండి, తట్టుకోగలుగుతుంది. అంత సెల్ఫ్ నిగ్రహ శక్తిని, ప్రేమను, ఇంద్రియ నిగ్రహమును మన తిమోతికి రాసిన లేఖలో ఉంది కదా, దేవుడు ఇచ్చాడు, తన ఆత్మనే ఇచ్చాడు అమ్మ మరియ తల్లికి. ఇంకా ఇంద్రియ నిగ్రహ శక్తి ఎందుకు ఇవాడు ఇచ్చేశాడు. కానీ ఒక ప్రాబ్లం వచ్చి పడింది. పక్కనే అబ్బాయి ఉన్నాడు, ఒకే ఇంట్లో అబ్బాయి. నేను మామూలుగా ఓరల్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను. అప్పటికి ఇంకా భార్య భర్తలుగా ఐక్యం అవ్వండి అని కూడా చెప్పలేదు వాళ్ళకి. ఇప్పుడు ఈ సందర్భంలో నేను గర్భము ధరించాను అని మరియ తల్లి చెప్పింది. అయిపోయింది. ఇదే సందర్భంలో దావీదు కుమారుడు యోసేపు ఏమనుకుంటున్నాడంట? నీతిమంతుడే, నోట్ ఇట్, హీఈస్ జస్ట్ మ్యాన్, నీతిమంతుడే, కానీ రహస్యముగా పరిత్యజించుటకు ఆలోచిస్తూ ఉన్నాడు. రహస్యముగా, చూడండి, బయట పడిపోయింది. ఇంకే రహస్యముగా నేను ఆమెని బాధ పెట్టలేను, నేను నా భార్యని బాధ పెట్టలేను, ఈ నింద అవమానాలు ఈ ఊర్లో అందరికీ నేను చెప్పలేను. లెట్ ఇట్ బీ, వదిలిపెడితే సైలెంట్గా అయిపోతుంది. నేను దూరంగా వెళ్ళిపోతే నా వల్లే గర్భం ధరించింది కదా అని ఈ లోకం అనుకుంటుంది. కనీసం కొట్టకుండా నా భార్య, అంటే పేరుకే నామకే వాస్, మరియ తల్లి అప్పటికి భార్య, జస్ట్ నామకే వాస్ అండి, ఎలాంటి శారీరక సంబంధం ఇద్దరికి లేదు, పరిశుద్ధమైన గ్రంథమే చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇప్పుడు అనుకున్నాడు జోజప్ప గారు, ఏమనుకున్నా అంటే నేను రహస్యముగా పరిత్యజిస్తాను, ఎందుకంటే నేను దూరంగా వెళ్ళిపోతాను. అయితే గర్భఫలము అంటే ఏమంటారండి, గర్భాన్ని చేశాడు భర్త, అయితే దూరంగా వెళ్ళిపోయాడు. ఇంకా ఇరువురు కాపురం చేయక మునిపే మరియ తల్లి కన్సీవ్ అయింది. అది ఎవరికి చెప్తున్నాడు? దేవుడు మనకు చెప్తున్నాడు. అక్కడ మరి ఎంతమందికి యూదులకు తెలుస్తలేదో మనకు తెలియదండి. కానీ ఇది బయట పెట్టలేదు జోజప్ప గారు. ఒకవేళ జోజప్ప గారు ఈ విషయం బయట పెడితే మరియ తల్లి ఈ విషయం వేరేలా ఉండేదేమో. అయినప్పటికీ జోజప్ప గారు రహస్యంగా ఏమనుకున్నారంటే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. చాలామందికి అర్థం కాని విషయం అండి మనందరికీ కూడా. నేను రహస్యంగా విడిచిపెడతా, విడిచిపెడతా అంటే అమ్మ మరియ తల్లి మీద డౌట్తో, మరియ తల్లి మీద కామపు ఆలోచనలు ఉన్నాయని ఇట్లా కాదండి. మంచి చేయడానికి జోజప్ప గారు విడిచిపెడదామనుకున్నాడు. ఎవరికి మంచి? మరియ తల్లికి. ఈ యొక్క యూదులు ఎలాంటి వాళ్ళంటే, నేను జోజప్ప అని, నేను మరియమ్మతో నాకే సంబంధం లేదు, గర్భఫలం ఎలా ధరించిందో నాకు తెలియదంటే స్టోన్ టు డెత్, రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ గర్భఫలము నా వల్లనే వచ్చింది అని వాళ్ళు అనుకోవడానికి నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. దూరంగా వెళ్ళిపోతే ఇద్దరు కలుస్తున్నారు, అందుకే చెప్పబెట్టకుండా వెళ్ళిపోయాడు కదా అని అనుకుంటారని అనుకున్నారంట. చరిత్ర చెప్తుంది. జోసెఫ్ ఎడిటివ్ ఫాదర్ కూడా చాలాసార్లు ఇది చెప్పారు వాక్యం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎంత నీతిమంతుడు కాకపోతే నింద, అవమానము ఆ లోకంలో యూదులు ఏదైనా మాటలు అన్నా కూడా నన్నే అనని అని ఆయన రహస్యముగా పరిత్యజించుటకు పరిగెట్టడానికి సిద్ధమయ్యాడు. కానీ ఈ లోకంలో మనమందరం ఎలా ఉంటామంటే రహస్యముగా పరిత్యజించుటకు కాదు. ఎందుకంటే పరిత్యజించడం పక్కు పెట్టడు, కానీ ఇదిగో మా ఆవిడ మంచిది కాదు, నేను మంచోని అంటే ఆయన మంచోడు కాకపోయినా కూడా ఆయనకున్న కామపు ఆలోచనలు మొత్తం భార్య మీద ఇస్తాడు. భర్త కూడా అండి, ఒక్కొక్కసారి భార్య కూడా రివర్స్, ఆమెకున్న కామపు ఆలోచన మొత్తం భర్త మీద నెట్టేస్తుంది. ఇగో ఈయననే చేసినాడు, ఇగో ఈమెనే చేసినది, నాకు అలాంటి ఉద్దేశం ఏం లేకుండే. చూడండి, మనం అందరం కూడా ఇలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నామంటే చాలా భయంకరమైన వ్యామోహముతో కూడిన లోకములో బ్రతుకుతున్నాం. ఈ లోకము అప్పుడు ఉంది,
ఇప్పుడు ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది దేవుడి చిత్తమైతే. మరి శోధన అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది. పరీక్ష అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది. సాతానుగాడు ఆది కాలంలో ఉన్నాడు, ఇప్పుడున్నాడు, ఇక ముందు కూడా ఉంటున్నాడు కదా. మరి జోజప్ప గారికి టెంప్టేషన్స్ లేవా? జోజప్ప గారికి శోధన గుండా రాలేదా? జోజప్ప గారికి పరీక్షాకాలం రాలేదా? కేవలం మనకే వచ్చిందా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఇదంతా ఒక హైలైట్ అనుకుందాం. మరియ తల్లితో ఉండడం. అవును, అంత వెళ్ళిపోవాల్సిన ఆయన్ని మరి ఎందుకు గాబ్రియల్ దూత ఆపింది? రక్షణ. ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానిస్తే 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల మనకి గుర్తుంటే, మరియ తల్లిని పరిశుద్ధమైన బాలయేసు గర్భంలో ఉన్నప్పుడు మొత్తము యెరూషలేము నుండి బెత్లెహేము నుండి ఇంకా ఐగుప్తు దేశం వరకు తిప్పింది ఎవరంటే జోజప్ప గారే. నైటు ప్రయాణాలు 100,000 కిలోమీటర్లు. కాపాడింది ఎవరమ్మా? పురుగు నుంచి, ఆ యొక్క స్నేక్స్, తేళ్ల నుంచి, ఆ యొక్క ఖడ్గ మృగాల నుంచి, ఈ యొక్క తినే మృగాల నుంచి, సింహాల నుండి, ఎలుగుబండ్ల నుండి, వాటన్నిటి నుండి ఎడారి ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు మరియ తల్లిని కడుపులో ఉన్న పరిశుద్ధమైన బాలయేసుని కాపాడింది ఎవరమ్మా అని చూస్తే ఎగ్జాక్ట్గా చెప్పొచ్చు పునీత మన జోజప్ప గారే. కానీ పోర్ట్రేట్ ఎలా చేస్తారంటే మన యొక్క ఫోటోలలో జోజప్ప గారు ముస్సల వాళ్ళగా, మరియ తల్లి వచ్చి పిల్ల చిన్న పిల్లలాగా, వాళ్ళకి ఇంకో చిన్న బేబీ ఉన్నట్టుగా చెప్తారు. అది ఎందుకంటే ఒక గౌరవార్థంగా మనకి చూపించడానికి, అంతేగాని తండ్రి అనే ప్లేస్ని ఇవ్వడానికి పెద్దవాళ్ళలాగా చూపిస్తున్నారు. కానీ అంత వయస్సు డిఫరెన్స్ ఏం లేదంట అండి, చరిత్ర చెప్తుంది. అది మాత్రమే కాదు, ఇంకో రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ఆ మార్గ మధ్యలో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎన్నో మృగాలు వస్తాయి చంపేయడానికి. గాడిద మీద వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, మరి అన్ని 1000 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు వెళ్తున్నప్పుడు వాటిని ఎవరు చంపారు? చూడండి, మనము మన దావీదు గారిని చూస్తున్నాము. దావీదు గారు ఒక దగ్గర అంటారు, సౌలు అంటాడు, నువ్వు చంపుతావా వెళ్ళి గొలియాతుని? నిజంగా అంత ధైర్యం ఉందా అంటే, దేవుడున్నాడు నాతో. ఆ దేవుడు యావే ప్రభు నాతో ఉన్నాడు కాబట్టి ఒకప్పుడు నేను నా మేక పిల్లని, నా గొర్రె పిల్లని అడవిలో ఏ ఎలుగుబంటైనా, ఏ ఒక్క సింహమైనా, ఏదైనా సరే జంతువు వచ్చి దాన్ని తినాలన్నప్పుడు చూసినప్పుడు నేను సింహపు పండ్లను పట్టుకొని 2 దవడలను చీల్చేశానన్నాడు. ఎలుగుబంటిని నేను ఇదిగో నరికేశానని చెప్పాడు. అంత బలము దావీదు బాలుడికి ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ ప్రభావము వలన. దేవుడి నామాన్ని నమ్ముకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దావీదునే దేవుడు ఇంత హైలైట్ చేస్తున్నాడు అంటే, దావీదు కుమారుడు యోసేపు అనే టైటిల్ దేవుడు ఇచ్చా అంటే ఎంత ధైర్యవంతుడై ఉండాలి యోసేపు గారు, ఎంత భీకరుడై ఉండాలి యోసేపు గారు. జోజప్ప గారు లిటరలీ మరియ తల్లిని, యేసుప్రభుల వారిని కాపాడాడు. శారీరక సంబంధము లేదు. చూడండి, ఈ రోజుల్లో మనం పురుషుని చూస్తుంటాం, శారీరక సంబంధం ఉండి పిల్లల్ని కన్నా కూడా, నేను కన్నానా, నువ్వే కన్నావుగా, నీ పోలికే వచ్చింది చూసుకో అంటాడు భర్త. అయ్యో, పక్కింటోళ్ళు నువ్వు వింటే వేరే లెక్క అనుకుంటారు కదా. ఆయనకి నోటికి ఏదొస్తుంది మాట్లాడమేనా? ఇదిగో పాప కదా, నువ్వు కన్నావు, బాబాయ్తో నేను కన్నట్టు. ఇంకొంతమంది ఉంటారు ఎక్స్ పురుషులు, సారీ లార్డ్, ఏం మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళకే అర్థం కాదు, పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుతుంటారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇలాంటి దృక్పథంతో జీవిస్తున్న, పిచ్చి వేషాలు వేస్తున్న మృగాల కంటే హీనమైన పురుషులు ఎక్కడ? లేదంటే స్త్రీలను కూడా పెట్టుకోండి ఆ ప్లేస్లో. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని గోతులు తవ్వి చంపేసి పెట్టేసి ప్రేమికులతో లేచిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. వారి కోసం కూడా మనం ప్రేయర్ చేయాలి, మన కోసం కూడా మనం ప్రేయర్ చేసుకోవాలి ప్రియమైన దేవుడు బిడ్డలారా. ఎందుకంటే ఫ్యూచర్లో ఏం జరగనుందో మనకేం తెలుసు, దుష్టుడు ఎలా పుంచుంటాడో మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి పురుషత్వత్వం ఎక్కడా? ఇలాంటి మానవ మృగాలు ఎక్కడా? ఎలాంటి సంబంధం లేకుండా స్వచ్ఛమైన ప్రేమ అనే బంధముతో పోషించిన యోసేపు గారి యొక్క గొప్ప క్యారెక్టర్, గొప్ప గుణగణం ఎక్కడా? ఆ యొక్క తల్లిని, మరియ తల్లిని తన భార్యలాగా కాదు, తన అమ్మలాగా చూసుకున్నాడు అని చరిత్ర చెప్తుంది. అమ్మకి మాత్రమే చాలామంది సేవ చేసేది, భార్యకి చాలా తక్కువ మంది. భార్యే భర్తకి చేయాలి మ్యాక్సిమం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, చేస్తే ఇంకా గొప్పదనుకోండి. కొంతమంది భర్తలు కూడా భార్యకి సేవ చేస్తారు ప్రతి దాంట్లో. దీన్ని బట్టి దేవుడికి మహిమ చెల్లిస్తూ గుర్తుపడదాం, పక్కనున్న భర్తకి రక్త సంబంధముతో పుట్టిన పిల్లలంటేనే ప్రేమ చాలా చాలా తక్కువైపోతుంది రోజులలో. అలాంటిది ఏ బంధము లేని నేనెందుకు పోషించాలి, నాకేం కర్మ పట్టింది, నాకేం బాధ అని వెళ్ళిపోవచ్చు. జోజప్ప గారు వెళ్ళిపోలేదండి. దాని తర్వాత మరి తనని చూస్తున్నప్పుడల్లా ఒక నార్మల్, ఒక ఆర్డినరీ
పురుషుడికైతే ఫీలింగ్స్ ఉంటాయి. ఒక స్త్రీ పక్కన ఉన్నప్పుడు తప్పక ఉంటాయి. ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే. ఇప్పుడు చూడండి, మన ప్రీస్టులు చూడండి, దేవుడికి వారి యొక్క జీవితాన్ని సాక్రిఫైస్ చేసేసారు వాళ్ళు. ప్రభువా, నీ సంఘమే నా భార్య, నువ్వేనయ్యా నాకు సమస్తం అర్పించేసుకున్నారు వారి జీవితాన్ని. గొప్పవాళ్ళండి. అందుకే మన పునీతుల గురించి మాట్లాడినప్పుడు అమ్మ మరియతని పునీతుల రాజ్ఞి అంటాము, పునీత జోజప్ప గురించి మాట్లాడతాం. అంతేకాదు మన మన ప్రీస్టుల గురించి, మన నన్స్ గురించి, డీకన్ బ్రదర్స్ గురించి ఎందుకు కనతలియన కథోలిక సభ ఇంత గొప్పగా మాట్లాడుతుందంటే దే ఆర్ సాక్రిఫైడ్ లైఫ్స్, దే ఆర్ సేక్రెడ్ వన్. వారి యొక్క జీవితాన్ని దేన్ని కూడా వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఉపయోగించుకోకుండా వెళ్ళి దేవుడికి అర్పించుకున్నారు. జోజప్ప గారు కూడా పని చేశారండి. ఎవరితో సంబంధం లేదు, దేవుడితో సంబంధం పెట్టుకున్నాడు. ఆ సంబంధాన్ని, ప్రేమ అనే ఫలాన్నే ఉంచుకున్నాడు హృదయంలో. అదే ప్రేమను దిగంతముల వరకు కొనసాగిస్తూనే ఉన్నాడు. అందుకే పోషించగలిగాడు, నిస్వార్థంగా పోషించగలిగాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. లార్డ్, ఒక నర్స్ ఉంది, ఒక హాస్పిటల్లో ఒక నర్స్ ఉంది. అయితే ఆ నర్సు ఒక చిన్న పాప ఉంది హాస్పిటల్లో. ఆ చిన్న పాపని బాగా చూసుకుంటుంది అనుకుందాం. బాగా చూసుకుంటుంది, ఆడుకుంటుంది. తనకేదో అనారోగ్యం ఉంది చిన్న పాపకి. ఇప్పుడు నర్సు టైం అయిపోయింది, 12 గంటలో 8 గంటలో ఆమె చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళిపోవాలమ్మా. ఇంటికి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళిపోతుంది కదా. ఎస్. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ పాప అంటూ ఉంది వాళ్ళ తల్లిదండ్రులతో, నాన్న, అమ్మ, నాకు ఆ నర్సు చాలా బాగా నచ్చింది, నేను ఆ నర్సుతో ఆడుకుంటాను, నాకు నర్సు కావాలంటుంది. ఎందుకంటే ఆ బిడ్డ అనారోగ్యంలో ఉంది కదా. సో ఊరట ఇవ్వడానికి తల్లిదండ్రులు వెళ్ళి నర్సుతో మాట్లాడారు. అమ్మా, ఒక్క 8 గంటలు నా బిడ్డతో ఉంటావమ్మా దయచేసి, బాగలేదు కదా అని అంటే ఆ నర్సు ఆలోచిస్తుంది ఫస్ట్. సరే ఒకరోజు అయితే ఉంటుందేమో, ఉందనుకుందాం, మంచి మనిషి అనుకుంటే ఉందని. 2వ రోజు ఉంటుందా, 3వ రోజు ఉంటుందా, 4వ రోజు ఉంటుందా? అదే నర్సుకి, అమ్మా నీ శాలరీ ఎంతో అంతకి రెండింతలు ఇస్తానమ్మా అని అంటే 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. సరే అవసరం ఉందేమో, నెల రోజులు ఉంటుంది. నెల రోజుల తర్వాత కూడా పాప ఇంకా కోలుకోలేదు, అప్పుడు ఉండదు. కానీ ఇది ఒక ఎగ్జాంపుల్. రెండవది, ఇప్పుడు ఆ నర్సుకి ఆ పాపకి మధ్యలో మనం ఏం చూసామంటే వారిద్దరూ పొరుగు వాళ్ళు. కానీ ఇప్పుడు ఈ నర్సుకి ఒక పాప ఉంది, సొంత పాప. అదే పాప హాస్పిటలైజ్ అయింది. ఇప్పుడు అదే పాపకి సంవత్సరం పట్టిద్ది అనుకోండి హాస్పిటల్లో, ఉండదా? వితౌట్ డబ్బులు ఉంటుంది. ఎందుకుంటుంది? నా రక్త సంబంధము, నేను కన్న పేగు, నాకు ప్రాణం నా బిడ్డ. ఇది వ్యత్యాసం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ ప్రపంచాన్ని మొత్తము దేవుడు ఎలా చూశాడంటే నా బిడ్డలు, అందుకే తన రక్తాన్ని ఇచ్చాడు. అది హైలైట్ అనుకుందాం, పక్కకు పెడదాం. అది చాలా మోస్ట్ ప్రీషియస్ థింగ్. నెక్స్ట్ లెవెల్లో జోజప్ప గారు కూడా ఇలా ఆలోచించగలిగా ఉంటే పరిస్థితి ఏంటి? నాకు పుట్టాడా? సంబంధం లేదు. నా భార్య నాతో సంబంధం ఉందా? సంబంధమే లేదు. నాకేంటి? ఒక్కరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, సంవత్సరాలు గడుస్తుంది. భార్య, భర్త, సాకుడు తండ్రి పోషించాలి. సైలెంట్గా కూర్చోవద్దు. మళ్ళీ బిడ్డకి ఆహారం పెట్టాలి, తల్లికి కూడా ఆహారం పెట్టాలి. బాలింతని భరించాలి. సమస్తాన్ని సాధ్యపరచగలుగుతుంది. ఏంటమ్మా అని బైబిల్ అడిగితే కేవలం అగాపే లవ్, దేవుడి ప్రేమ తప్ప ఇక ఏ ప్రేమ ఎవ్వరిని ఉదారంగా భరించదు. డబ్బులు ఆశిస్తుంది, సమయాన్ని ఆశిస్తుంది, ఏదైనా పలుకుబడిని ఆశిస్తుంది, ఏదో ఒకటి హిడెన్ థింగ్ ఉంటుంది. ఇది ఆమె నాకు చేస్తుంది కాబట్టి నేను ఇది చేస్తాను అనే ఆలోచనలో మనం ఉంటాము ప్రియమైన దేవుడి బిడ్డలారా. కానీ జోజప్ప గారు నిస్వార్థపరుడు, ఉదార స్వభావము కలిగిన వ్యక్తి. అంత వ్యక్తిత్వము మనలో ఉండడం చాలా కష్టమైన పని. ఎందుకంటే దేవుడే నియమించుకున్నాడు, దేవుడే ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఆ జోజప్ప గారికి ఒక బిడ్డగా రావాలని ఆశపడ్డాడు. నన్ను సాకాలి నా తండ్రి ఈ లోకంలో అంటే యావే ప్రభు ఎట్లుండాలంటే ఇదిగో పునీత జోజప్ప గారి రూపంలో ఉండాలి నా నాన్న. అలా అనుకున్నాడు కాబట్టే
దేవుడు జోజప్ప గారిని ఎన్నుకున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎంత గొప్ప పాలక పునీతుడు! కేవలం అమ్మ మరియ తల్లిని చాకుడి తండ్రిగా మన యేసుప్రభుల వారిని మాత్రమే, ఈ లోక రక్షకుని మాత్రమే రక్షించడానికి వచ్చాడా అంటే కాదు. ప్రపంచానికే రక్షణగా, కథోలిక శ్రీ సభకే రక్షకుడిగా ఉన్నాడు. ఎందుకు అంటే జీసస్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. యేసుప్రభుల వారు తలై ఉన్నారు శ్రీ సభకి. అమ్మ మరియ తల్లి మదర్ ఆఫ్ చర్చ్. ఆ తలకి జన్మనిచ్చిన తల్లి, ఆధ్యాత్మికంగా కాదు, శారీరకంగాను ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మ ప్రభావం వలన. అయితే ఇప్పుడు ఈ చర్చ్లో ఆ యొక్క తల్లికి సపోర్టివ్గా, ఈ యొక్క కుమారుడికి పోషకుడిగా, రక్షకుడిగా ఉన్నది ఎవరంటే కథోలిక శ్రీ సభకి, ప్రపంచానికి, ది క్యాథోలిక్కి మన కుటుంబాల రక్షకుడైన పునీత జోజప్ప గారు. అందుకే కుటుంబాల రక్షకుడు మాత్రమే కాదు, సమస్త కథోలిక శ్రీ సభకి రక్షకుడే కాదు, దేవుడునే సాకిన తండ్రి అని మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ గొప్పగా హానర్ చేస్తూ ఉంది. అంటే మరియ తల్లి తర్వాత అండి, మరియ తల్లి తర్వాత, మరియ తల్లి మీద కాదు. ఎందుకంటే మరియ తల్లికి అసలు మొత్తమే పాపం లేకుండా పుట్టింది. జోజప్ప గారు ఉన్నప్పటికీ దేవుడితో సహవాసం చేస్తూ ప్రేమ అనే ఫలముతోనే కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఈ ప్రేమ ఎప్పుడు కూడా నాకు కావాలి, నాకు కావాలి అని జలగలాగా పట్టి పీడించదు, రక్తాన్ని పీల్చదు. ఇది ఇవ్వాలి 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 అంటది. ఉదారత, దేవుడి ప్రేమ ఇది. ఇది అగాపే లవ్. ఈ ప్రేమని జోజప్ప గారు కలిగి ఉన్నారు. ఎంత గొప్ప పాలక పునీతుని కలిగి ఉన్న మనమందరము ధన్యులమే. మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ మొత్తం ధన్యులే, ప్రాటెస్టెంట్స్ వర్గాలు మొత్తం అన్యులే అని నేను రూఢిగా చెప్తాను. ఎందుకంటే హోప్, దెర్ ఈజ్ ఏ హోప్ ఇన్ దిస్ వరల్డ్. నిరీక్షణ లేని జీవితం ఎట్లా జీవిస్తావు ప్రియమైన బిడ్డ? విశ్వాసం ఉంది అని చెప్పుకోవడం, క్రియలు లేకుండా ఎలా నిరూపిస్తావు ప్రియమైన బిడ్డ అని యాకోబు గారు ప్రశ్నిస్తూ ఉన్నారు మనల్ని అందరినీ. ప్రేమని వ్యక్తపరచకుండా, ప్రేమని చూపించకుండా క్రియారూపకంలో నాకు ప్రేమ ఉంది, నాకు ప్రేమ ఉంది, నాకు ప్రేమ ఉందంటే నువ్వు ఎంత పెద్ద ప్రసంగికుడు అయితే ఏం లాభం? ఓ అవివేకి, దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రభు 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 అని పలికిన ప్రతి ఒక్కడు నా రాజ్యానికి చేరలేడు. అద్భుతాలు చేసిన ప్రతి ఒక్కడు నా రాజ్యానికి రాలేడు. అద్భుతాలు చేసింది నీ పేరే కదయ్యా, ప్రవచనాలు పలికింది నీ పేరే కదయ్యా, ఇది చేసింది నీ పేరే కదయ్యా, అనేక ఆత్మలను తీసుకొచ్చింది నీ పేరే కదయ్యా. వద్దయ్యా నాకు అది. నేను నీకేం చెప్పాను? ప్రేమించమని చెప్పాను. అది ఉందా నీ దగ్గర? అయితే వస్తావు పరలోక రాజ్యానికి. దేవుడు చెప్పింది విధేయించమని, వాక్యానికి విధేయించమని పరిశుద్ధమైన గ్రంథంలో, దర్శన గ్రంథంలో మొత్తము దేవదూతలు పునీతుల గురించే ఉంది. అక్కడ వాక్య వివరణ అర్థం కాక పరిగెడుతున్నాం వర్గాల వైపు మనం, తప్పట్లు కొట్టుకుంటూ, అద్భుతాలు కొట్టుకుంటూ. ప్రియమైన దేవుడు బిడ్డలారా, వైద్యులు కూడా ఒక మాట అంటారు. ఏమంటారు తెలుసా? వాళ్ళనమేంది, నిజంగా లిటరల్గా మనం చూసాం కదా ఇన్స్టారీలో. ఒక చిన్న పాప, 2 పిల్లలు పుట్టారు ఒక స్త్రీకి. చిన్న 2 పసి గుడ్డులు తీసుకెళ్ళి ఆ యొక్క క్రెడల్లో, ఆ యొక్క ఉయ్యాలలో పెట్టారు. ఒక పాప బ్రతుకుంది, ఇంకో పాప చనిపోయింది. ఇక లాస్ట్ మినిట్లో డాక్టర్లు అన్నీ హోప్స్ ఇడిచిపెట్టారు. అమ్మ ఒక పాప చనిపోయింది, ఒక పాప బ్రతుకుంది, కవల పిల్లలు పుట్టారు కానీ అని చెప్తే ఏడుస్తూ ఉంది తల్లి అదే పడకలో. నార్మల్ డెలివరీ అయిన తర్వాత ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ, సరే ఒక్కసారి నేను నా పాపను ఎత్తుకుంటాను, ఒక్కసారి నేను నా పాపను ఎత్తుకుంటాను. వాళ్ళు ఏమంటున్నారు అంటే డాక్టర్లు, నువ్వు ఎక్కువగా ఎమోషనల్ అవ్వడం ద్వారా ఈ సమయంలో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, వద్దు అని. కానీ లేదు లేదు, ఒక్కసారి నా పాపను ఎత్తుకుంటానని ఆమె ఏం చేసింది? ఆమె గుండెల మీద, లిటరల్ చెప్తే బ్రెస్ట్ మీద, ఛాతి మీద, గుండె ఎక్కడైతే కొట్టుకుంటుందో లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని అక్కడ కొద్దిసేపు తన పాపను పెట్టుకుంది, పసిగుడ్డుని. 10 నిమిషాల తర్వాత చూస్తే ఆ బిడ్డ బ్రతికి లేచింది. ఆమె హల్లెలూయా. అంటే తల్లి హత్తులో, తల్లి యొక్క స్పర్శలో, తల్లి యొక్క ఆదరణలో, ఆ రక్త ప్రసరణలో, వెచ్చదనంలో, ఆ గుండె స్పర్శలో తన గుండె కొట్టుకునేలాగా చేసింది. ఇంత ప్రేమ ఈ లోకంలోనే ఒకవేళ ఉంటే, చూడండి, ప్రేమ లేని వాళ్ళు ఉన్నారండి, ప్రేమ ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. ప్రేమ లేకుండా ఎలా ఉంటారు? ఉంటారు. దేవుడి ప్రేమ ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. అందుకే దేవదేవుడు అన్నాడు కదండి, మన కనతలిన కథోలిక శ్రీ సభ ఒకటే చెప్తుంది. అదేమని అంటది? దేవుడు అంతటా ఉండలేకనేమో అమ్మనిచ్చాడు ఈ లోకానికి అని. అమ్మ మరియ తల్లి అనుకుందాం కథోలిక శ్రీ సభకి. దాని తర్వాత మన కుటుంబాలలో అమ్మలు, మన అమ్మలు మనల్ని కన్నీ పెంచి పోషించి, ఒక పూట తిని తినక పొలాలంబడి తిరుగుతూ కష్టపడుతూ
భయంకరమైన జీవితాన్ని. మా అమ్మ అయితే చెప్పుకోలేనండి, ఇజ్జత్ పోతుందేమో కానీ చెప్పాల్సి వస్తుంది. ఇవి చెప్తాను, నాకు ఎప్పటి నుంచో ఉంది చెప్పాలని. అదేంటంటే అమ్మ, ఈ సమయంలో దేవుడు చెప్పమంటున్నాడు కాబట్టి, మా అమ్మ పొలానికి వెళ్ళేటప్పుడు పెరుగన్నం తీసుకెళ్ళేవారండి. నైట్ మొత్తము ఆ కూడు ఉంటుంది కదా, రైస్ అన్నం తీసుకెళ్ళేవారు. మధ్యాహ్నం తినేవాళ్ళు. వాళ్ళు మళ్ళీ ఒక్కొక్కసారి పొద్దున కూడా తినేవాళ్ళంట, 11 ఆ టైంలో, లేదంటే 2-3 గంటల మధ్యలో తినేదంట. పాపకి ఎప్పుడైతే పాలు పట్టాలో అప్పుడు హడావిడిగా దగ్గరికి చెట్టు దగ్గర కురుకొచ్చి సరే తినాలి అని తినబోతుంటే మా అన్న చిన్నోడు ఏం చేశాడు, మా అమ్మ పెరుగన్నం కలుపుకుంది. ఇది కొంచెం అసహ్యంగానే ఉంటుందమ్మా, బట్ ఏం చేయలేము. చిన్నోడే మా అన్న, చాలా చిన్నోడు, మేబీ 2-2.5 ఇయర్స్ ఉంటాయేమో. అప్పటికి నేను లేను, మా అక్క ఉంది. అప్పటికి నేను పుట్టలే, మా అక్క ఉంది రూపక్క. మా అన్న ఏం చేశాడు, మా అమ్మ అది తినేటప్పుడే బై మిస్టేక్లో వాడు ఎటో పోయి సుస్సు మాత్రం అందులో పోసేశాడు. ఏది ప్లేట్లో పెరుగన్నం ఉంది అందులోనే, ఇప్పుడు అదే అన్నం తినాలి, సుస్సు మాత్రం అదే ప్లేట్లో పోసాడు. తెలవక, అర్థం కాక. ఇప్పుడు వాడిని కొడితే ఏమవుతుందండి, కొడితే ఏమవుతుంది, వాడికి ఏం తెలుస్తుంది, చిన్నపిల్లవాడికి తెలియదు. ఆకలి అవుతుంది, ఇప్పుడు దాదాపు 2-3 కిలోమీటర్లు వెళ్ళి అన్నం తీసుకొచ్చుకొని రావాలి. మళ్ళీ బిడ్డనే అక్కడ ఎక్కి ఏడుస్తుంది రూప. ఇప్పుడు పిల్లకి పాలు పట్టాలి, ఎట్లా? నాకు ఆకలి అవుతుంది, కడుపు అంతా మాడుతుంది, ఏం చేయాలని ఏం చేసింది, తిన్నది. తన యొక్క కుమారుడి యొక్క యూరిన్ తన అప్పటికి పాలిస్తుంది కాబట్టి తను ఎట్టి పరిస్థితుల్లో ఏ డౌట్ పడకుండా గబగబా మింగేసింది అన్నం. మింగేసి వెళ్ళి మళ్ళీ బ్రష్ అంతా కడుక్కొని వెళ్ళి పాలిస్తూ ఉంది మా అక్కకి. మా అమ్మ చెప్తూ ఉండేది ఇవన్నీ చిన్నగా ఉన్నప్పుడు. నేను అనుకున్నాను, అరే మా అమ్మకి ఎంత బాధ వచ్చింది. నిజంగా అండి, ఎంత బాధపడి ఉంటుంది మన తల్లిదండ్రులు. మనం ఇప్పుడు ఏమంటాం తెలుసా, నీకేం తెలుసు మమ్మీ, నీకేం తెలియదు, ఊరుకో. అవునా, తెలియకునే అంత పెంచిందా? ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎంత ఎదిగినా తల్లి బిడ్డల ప్రేమ భగవంతుడికి అర్థమవుతుంది. అదేవిధంగా భగవంతుడి ప్రేమ అంటే మన యేసయ్య ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో అగాపే లవ్, శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమకి అందరి ప్రేమ అర్థమవుతుంది, చెప్పాల్సిన అవసరమే లేదు.